హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎప్పుడెప్పుడు ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పరిశీలిద్దాం. ముందుగా రైల్వేలో 6,374 పోస్టుల భర్తీకి చర్యలంటూ ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి 6,374 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ సహా 51 కేటగిరీలో గ్రేడ్ సి పోస్టులు భర్తీ కానున్నాయి. దేశంలోని 17 జోన్లు ఉత్పాదక యూనిట్లలో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం పేర్కొన్న పోస్టుల సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ ఖాళీలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక దేశంలో 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలో ఉన్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. అత్యధికంగా రైల్వే, హోం, రక్షణ శాఖల్లోనే ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలతో సమస్య, రెగ్యులర్ ఉద్యోగులపైన పెరుగుతున్న పని భారం అంటూ ఇక్కడ ఒక వార్త. ఆర్టీఐ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం కింద ఆ దేశంలో 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ వార్త రావడం జరిగింది. మొత్తం 39 లక్షల పోస్టులకు గాను 30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆర్టీఐకి ఇచ్చిన సమాచారం కింద ఇక్కడ వార్త రావడం. ఇందులో అత్యధికంగా రైల్వే డిపార్ట్మెంట్లో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ, ఆ తర్వాత రక్షణ శాఖలో 2.5 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా హోంశాఖలో 1.28 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ వార్త రావడం జరిగింది. ఇక ఉద్యోగ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ పాలమూరులో నిరుద్యోగుల ర్యాలీ అంటూ ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ వార్త రావడం జరిగింది. ఇక 3 నెలలు కావస్తున్న జీతాలు ఇవంటూ జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనంటూ 32 మందికి అందని వేతనాలు, తొలగించిన 17 మంది జీతం పరిస్థితి ఏంటి? కమిషనర్ కర్జన్ను వేడుకుంటున్న ఉద్యోగులు. అంటే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలలకు కావస్తున్న జీతాలు అందలేదంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇక నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం ఇంటికి ముట్టడించినట్టు, నిరుద్యోగ విద్యార్థులు సీఎం ఇంటికి ముట్టడించినట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయాలని, మెగా డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్ వేయాలని, 6 గ్యారంటీలు అమలు చేయాలని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కమలాకర్ నందు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారంటూ వార్త రావడం జరిగింది. ఇక నేటి నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ ధృవపత్రాల పరిశీలనకు 8,647 మంది స్లాట్ బుకింగ్. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ ఈసెట్ 2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు మంగళవారం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా ధృవపత్రాల పరిశీలన నిమిత్తం 8,647 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇక నీట్ యూజీ సీట్ల కేటాయింపుపై బుక్లెట్ విడుదల. వైద్య విద్యా కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల అవగాహన కోసం గత అకాడమిక్ ఇయర్లో సీట్ల కేటాయింపుపై రూపొందించిన డిజిటల్ బుక్లెట్ను సిద్ధం చేసినట్టు ఐఐటి జేఈఈ నీట్ ఫోరం తెలిపింది. ఈ బుక్లెట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్లో 3 రౌండ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ర్యాంకుల వారీగా, రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపుకు సంబంధించిన అవగాహన ఏర్పడుతుందంటూ వార్త రావడం జరిగింది. ఇక అంగన్వాడీలను అందరి వాడీలుగా మార్చేదిలా, అంగన్వాడీ కేంద్రాలపై అంతర్గత పరిశీలన, గ్రామాలు, నగరాల్లో వేర్వేరు సమస్యల వెల్లడి. ఇప్పుడు మరి అంగన్వాడీల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ మరి వాటిలో హాజరు తక్కువగా ఉండడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటందరికీ సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35,700 అంగన్వాడీలపై ఇటీవల ప్రభుత్వం అంతర్గత సర్వే చేయించింది. వాటిని సమీక్షించిన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో మరి సమస్యల పరిష్కారానికి కసరత్తు ప్రారంభించిందంటూ వార్త రావడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లు 42% పెంపుపై విధాన ప్రకటన చేయాలి ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు 42% పెంపునకు
సీఎం రేవంత్ రెడ్డి విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 73-74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం 243D కింద స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన చెప్పారు. ఇక ఎంహెచ్ఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ నిమ్స్లో మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నేడు పీఈ సెట్ ఫలితాలు. వ్యాయామ విద్యలో కోర్సుల ప్రవేశానికి పాలమూరు విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి పీఈ సెట్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3:30 రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ తెలిపారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలో 76,260 మెంబర్స్ పాస్ అంటూ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మరి విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా హాజరై ఫలితాలను విడుదల చేశారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. సెకండ్ ఇయర్లో 1,47,000 రాయగా 76,000 మెంబర్స్ పాస్ కావడం జరిగిందంటూ వార్త రావడం జరిగింది. ఇక వెబ్సైట్ కౌన్సిలింగ్ పైన సందేహాలపైన హెల్ప్ లైన్ నంబర్. వెబ్సైట్, ఈసెట్, ఐసెట్ కౌన్సిలింగ్లకు సంబంధించి సందేహాలను తీర్చేందుకు ఉన్నత విద్యా మండలి తొలిసారిగా హెల్ప్ లైన్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మాసప్ ట్యాంక్లోని వెబ్సైట్ ప్రవేశాల కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిపుణులు అందుబాటులో ఉండి సమాధానాలు ఇస్తారని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇక 21న JNTUHలో సదస్సు. ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు JNTUHతో కలిసి నెల 21న అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇక పీజీ ఇంజనీరింగ్ సెట్ ప్రారంభం. రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీ ఈసెట్ ఆన్లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా నవీన్ నికోలస్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ TGPSC సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన ఆయన తాజాగా బదిలీ అయ్యారు. కాగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ నికోలస్ను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, పలువురు టీచర్ సంఘాల నేతలు అభినందించారు. ఇక రైతు భరోసా నిధులు రిలీజ్ అంటూ తొలి రోజు 2 ఎకరాలకు వరకు పెట్టుబడి సాయం రైతు భరోసాకు సంబంధించిన నిధులు మరి ఖరీఫ్ సీజన్కి సంబంధించి విడుదల కావడం జరిగిందంటూ వార్త రావడం జరిగింది. ఇంకా వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. వారం 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. కేబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన. లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తానికి జూలైలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నట్టుగా ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. ఇక విజయవాడలో RBI రీజనల్ కార్యాలయం ప్రారంభం అంటూ విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని RBI ప్రాంతీయ కార్యాలయాన్ని RBI డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ సోమవారం ప్రారంభించారు. ఇక TG సెట్లపై హెల్ప్ లైన్ నంబర్. తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి విద్యార్థులకు అవసరమైన సమాచారం, అనుమానాల నివృత్తి కోసం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ హెల్ప్ లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది. ముందుగా ఏపీసెట్, వెబ్సైట్, ఈసెట్, ఐసెట్కి సంబంధించిన అంశాలపై సందేహాల నివృత్తిని దీన్ని అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఇక నెక్స్ట్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్. ఫస్ట్ ఇయర్లో 67%, సెకండ్ ఇయర్లో 50% పాస్ అంటూ ఈ నెల 23 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఛాన్స్ ఉందంటూ మరి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ అయిన నేపథ్యంలో మరి 23 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అక్కడ వార్త రావడం జరిగింది. ఇక గౌలిదొడ్డి CEOను కొనసాగించండి. ఎస్సీ గురుకుల సొసైటీ ముందు పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళన. గౌలిదొడ్డి ఎస్సీ గురుకుల CEOను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ గురుకుల పరిరక్షణ చేసే ఆధ్వర్యంలో స్టూడెంట్స్, పేరెంట్స్ డిమాండ్ చేశారు. స్టూడెంట్స్కి వచ్చిన మార్కుల పర్సంటేజ్ను పరిగణలోకి తీసుకోవద్దని, అడ్మిషన్తో వచ్చిన ప్రతి విద్యార్థిని అక్కడే కొనసాగించాలన్నారు. ఇక గాంధీలో పోస్టులను భర్తీ చేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా అక్కడ అధికారులతో సమావేశమై గాంధీలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ల పోస్టులను, నర్సులు, అదేవిధంగా ఇతర పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు PSET ఫలితాలు విడుదల. మధ్యాహ్నం 3:30 ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలు వెల్లడి. నెల 11 నుంచి 14 వరకు కొనసాగిన టెస్టులు. ఇక మహిళలకు త్వరలో 2,500 రూపాయలు జమ. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు అంటూ ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం
ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాల్లో ఒకటిగా ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరి ఈ 2,500 రూపాయలు అందజేసే అవకాశం ఉందంటూ వార్త రావడం జరిగింది. ఇక ఎక్సైజ్ స్టేషన్లో ఆన్లైన్ వ్యవస్థ. రాష్ట్రంలో పోలీస్ శాఖ అనుసరిస్తున్న రీతిలో ఆన్లైన్లో ఎఫ్ఆర్ఐ నమోదుతో పాటు ఇతర అంశాలను కూడా ఎక్సైజ్ శాఖలో ఆన్లైన్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం అన్నారు. సోమవారం ఎక్సైజ్ భవన్లో ఈ ఎస్ఐసి సాంకేతిక నిపుణులు, ఎక్సైజ్ అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఎంపీహెచ్డబ్ల్యూ ఫలితాలు విడుదల చేయాలి. నియామక ప్రక్రియలో పోటీ పరీక్షలు రాసి ఏళ్ళు గడుస్తున్న ఫలితాలు ఎందుకు వెల్లడించలేదని ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బోయిని శ్యామల డిమాండ్ చేశారు. ఎంపీహెచ్డబ్ల్యూ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2nd ఏఎన్ఎంలు కోటిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎదుట ధర్నా చేపట్టారు. ఇక కొత్త నవోదయాల్లో అడ్మిషన్లకు పచ్చజెండా. 2వ విడతలో ప్రవేశాలు. జూలై 14 నుంచే తరగతులు. తాత్కాలిక క్యాంపస్లోనే క్లాసులు. రాష్ట్రానికి మంజూరైన 7 కొత్త నవోదయ విద్యాలయాలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. 2వ విడతలో 6వ తరగతిలో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇక మాతృభాషలో నీట్కు అంతంతే. ఇంగ్లీష్లోనే పరీక్ష రాస్తున్న అత్యధికులు అయినా ఇంగ్లీష్ పైనే ఎక్కువ. 13 ప్రాంతీయ భాషల్లో నీట్ అయినప్పటికీ ఇంగ్లీష్ పైనే ఎక్కువ. అన్ని భాషల్లోనూ తగ్గిన దరఖాస్తులు. అంటే నీట్ ఎగ్జామ్ ఇంగ్లీష్తో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో రాయడానికి అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఇంగ్లీష్ భాషలోనే ఎక్కువగా రాస్తున్నారంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది. మాతృభాషలో నీట్ పరీక్షకు విద్యార్థుల నుంచి స్పందన కానరావడం లేదు. ప్రాంతీయ భాషలో రాసుకునే అవకాశం ఇచ్చినప్పటికీ విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటుందంటూ అత్యధికులు ఇంగ్లీష్లోనే నీట్ పరీక్ష రాస్తున్నారు. 2019 నుంచి నీట్ను ఇంగ్లీష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడిషా తదితర ప్రాంతీయ భాషలో నిర్వహిస్తున్నప్పటికీ ఇంగ్లీష్లోనే ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తున్నారంటూ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ప్రశాంతంగా ముగిసిన పీజీ ఈసెట్ పరీక్ష 96% హాజరు. తెలంగాణలోని యూనివర్సిటీలు, అనుబంధ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలలో 25-26 అకాడమిక్ ఇయర్ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్చ్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే పీజీ ఈసెట్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు మొదటి సెషన్లో జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీ విభాగాలకు ఎగ్జామ్ జరిగిందంటూ వార్త రావడం జరిగింది. ఇక రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ సంతోష్ రెడ్డి. రాష్ట్ర రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ సంతోష్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జనగణన గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్. కులగణన ప్రస్తావన లేదన్న కాంగ్రెస్, ముందే ప్రకటించామన్న కేంద్రం. జనగణన కోసం కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేరుతో ఇది విడుదలైంది. ఇక మరి 2007 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్టు ప్రకటించింది. ఇక వైద్య కళాశాలలో వసతులు కల్పించాలి, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలి, సీఎం ఆదేశం. ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే 3 ఏళ్లలో పూర్తి స్థాయి వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం లభించిందంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIతో సైప్రస్ గౌరవించింది. సోమవారం ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇక నేడు టీజీపీఎస్సెట్ ఫలితాలు. ఇక ఒక క్లిక్తో కాలేజీల సమాచారం. వెబ్సైట్ అభ్యర్థుల కోసం ఉన్నత విద్యా మండలి చర్యలు. వెబ్సైట్ ఫలితాలు రాగానే తల్లిదండ్రులు, విద్యార్థులకు ఒకటే టెన్షన్. ఏ ర్యాంకుకు, ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వస్తుంది అన్న సందేహాలు ఉంటాయి. ఏ కాలేజీ మంచిది, వాటిలో ఫీజులు ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ పరిస్థితి ఏంది అనే అంశాలు అడ్మిషన్ తీసుకోవడంలో కీలకంగా మారుతాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ సమాచారం మొత్తం ఒకే చోట అందించేందుకు వీలుగా ఉన్నత విద్యా మండలి వెసులుబాటు చర్యలు చేపట్టింది. వెబ్సైట్ కౌన్సిలింగ్. వెబ్సైట్తో కాలేజీల వెబ్సైట్లను అనుసంధానించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక కానిస్టేబుల్కు బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభం. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎంపికై వివిధ కారణాల చేత శిక్షణకు వెళ్ళలేని
91 మందికి గాను 9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ స్థానిక కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఇక రాష్ట్రంలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. అయితే ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024 డిసెంబర్ ఆమోదం తెలిపినప్పటికీ సోమవారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు భద్రాద్రి డిస్టిక్, జగిత్యాల, మహబూబ్నగర్, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. ఇక మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన పీజీ ఈసెట్. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో 25-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్చి వంటి పలు కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే పీజీ ఈసెట్ పరీక్ష సోమవారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇక నేటి నుంచి ఈసెట్ కౌన్సిలింగ్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని మరి ఇక్కడ వార్త రావడం జరిగింది. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.